బ్లాక్ స్మోక్ వాజ్ సీన్ కమింగ్ ఫ్రమ్ ద యాక్సిడెంట్ సైట్ అన్నది ప్రస్తుతం ఇప్పటి వరకు డీజీసీఏ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన ప్రకారం మనం చూస్తూ ఉంటే ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం గుర్తించినటువంటి పైలట్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ పైలట్స్, మొదటి పైలట్ 1800 పైగా ఫ్లయింగ్ అవర్స్ ఉన్నటువంటి సీనియర్ కమాండ్ కెప్టెన్, తర్వాత సెకండ్ కెప్టెన్ కూడా 1100 ఫ్లయింగ్ అవర్స్ ఉన్నటువంటి కెప్టెన్, ఇద్దరు కూడా సీనియర్సే. వాళ్ళు ప్రమాదం గుర్తించిన వెంటనే మేడే కాల్ కూడా ఇచ్చారు. మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఏటీసీ మళ్లీ రిప్లై అడిగినప్పుడు, మళ్లీ కాల్ చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు, రిప్లై రాలేదు, సో రెస్పాన్స్ రాలేదు అన్నది డీజీసీఏ చెప్పింది. అయితే ఆ ఫ్లైట్ లో 242 మంది ఉన్నారు, 230 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు, 10 మంది క్యాబిన్ క్రూ, మొత్తంగా 242 మంది ఉన్నారు. సో సంఘటనకు జరిగినటువంటి సంఘటనకు గల కారణాలు అన్నది ఇంకా డీజీసీఏ ఇంకా ఏమీ కూడా బయటపెట్టలేదు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే రామ్మోహన్ నాయుడు ఒకటిన అహ్మదాబాద్ బయలుదేరారు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఒక ట్వీట్ లో కూడా మనం చూడొచ్చు, షాక్డ్ అండ్ డివాస్టేటెడ్ టు లెర్న్ అబౌట్ ద ఫ్లైట్ క్రాష్ ఇన్ అహ్మదాబాద్. వీఆర్ ఆన్ ద హైయెస్ట్ అలర్ట్. I am personally monitoring the situation and have directed all aviation and emergency response agencies to take swift and coordinated action. Rescue teams have been mobilized and all efforts are being made to ensure medical aid and relief support to give all needy persons and kuda ఆయన చెప్పారు. Ensure medical aid and relief support are being rushed to the site. My thoughts and prayers are with all those on board and their families అని కూడా రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. మరోపక్క ఎయిర్ ఇండియా కూడా తన ట్వీట్ లో మనం చూస్తే ఎయిర్ ఇండియా ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా తరపు నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది. అందులో ఫ్లైట్ నెంబర్ AI171 ఆపరేటింగ్ అహ్మదాబాద్ లండన్ గ్యాట్విక్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఇన్సిడెంట్ టుడే 12th June 2025. At this moment, we are ascertaining the details and will share further updates at the earliest on airindia.com and on our X handle అంటూ ఎయిర్ ఇండియా కూడా ఇచ్చింది. సో ఎయిర్ ఇండియా, డీజీసీఏ, అదేవిధంగా కేంద్ర పౌర విమానయాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళ ముగ్గురి రెస్పాన్స్ కూడా చూసాం. సో ప్రమాదం జరిగింది. సో ప్రమాదంలో 242 మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు బయటపడ్డారా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే రిషి, ప్రమాదం టేకాఫ్ అయిన తర్వాత 5 నిమిషాలు గాల్లో వెళ్లిన తర్వాత ఆ తర్వాత 825 ఫీట్ నుంచి కింద పడినట్లుగా ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం. సో 825 ఫీట్ నుంచి కింద పడినటువంటి ఒక విమానం, అది కూడా అహ్మదాబాద్ నుంచి బయలుదేరుతున్నటువంటి ఈ యొక్క విమానం కాబట్టి ఫుల్లీ ఫ్యూయల్ లోడ్ అయి ఉంటుంది. సో ఆ ఫ్యూయల్ మొత్తంగా కూడా ఈ ప్రమాదంలో కనుక